తీసుకొచ్చల్లే అమ్మా చల్లగా ఉండి తల్లి. ఒరే దావిదు తీసుకో. దీంతో మొత్తం 50 చెప్పా. 100 చెప్పులు మాట్లాడే మొత్తం 150 చెప్పులుగా డ్రాప్ పంపించు. చెక్కులు పంపేవాడి తీసుకొని ముందు చెప్పేస్తాను. జాగ్రత్త అరువెట్టేవంటే సరుకు మొత్తం సన్నోట్లో సప్లై చేస్తాను. అలాగే. నా కష్టం వస్తున్నాడు, సరిగ్గా కూకండి. బాబు ₹1 ధర్మం చేసుకొని నరకాన్ని అవాయిడ్ చేసుకోండి బాబాయ్. బాబు కూర్చొని తాగండి. ఎంత వేసినారు? పావలా. ఇండియా టుడే చదవనేదా? రూపాయి విలువ పడిపోనదండి. ₹27 మ్యాక్డోలు ₹37 అయిపోనది. పావలాలు ₹10 ఇస్తే మేము ఎలా బతుకుతామండి? ₹1 బిల్లు వేసుకోండి. డిమాండ్ చేస్తున్నావా? నేను బెగ్గింగ్ చేస్తున్నా. గుండుగుడ్డి నీ వాట వస్తుందిరా. రమ్ము నామము రమ్యమైనది రమ్ము నామ. అమ్మా రమ్ము అత్తం దివ్య భారతిలో ఉన్నా. ఓ 10 మంది పైకి వస్తా. నేను నిజంగా దివ్య భారతిలో ఉన్నానా? ప్రొఫైల్ శ్రీదేవిలో ఉన్నామ్మా. మిగతా యాంగ్స్ ఎలా ఉన్నావో తెలుసు. కుట్టుకుంటుంది కదా. ఓ 10 మంది చేస్తామా, మంచి ఆఫర్లు వస్తాయి. ఆ 3 ఫేసులకి ఈ 3 ముష్టి ఫేసులు కరెక్ట్. గుడ్డున్నమ్మా, పుట్టుగుడ్డున్నమ్మా, ధర్మం చేయ తల్లి. అమ్మా బాబు ధర్మం చేయండి బాబు. మీకు ఈ దానం ఏం కర్మరా? ఇంతకన్నా గొప్ప దానమే చేస్తాను. దానాల్లో కల్లా గొప్ప దానం ఎదురా? చిప్ప, పండు, బిళ్ళ. చిప్ప, పండు, బిళ్ళ అంటే? చిప్పంటే కొబ్బరి చిప్ప, పండు అంటే అరటి పండు, బిళ్ళ అంటే రూపాయి బిళ్ళ. చిచి, ఇవి గొప్ప దానాలేట్రా? దానాల్లో కల్లా గొప్ప దానం కన్యాదానం అంటే పెళ్లి. అది మీకు చేస్తా. వేషం మార్చినా బుద్ధులు మాత్రం మారలేదు. భాష మార్చండి. రండి సార్, మిమ్మల్ని రండి సార్, రండి. కూర్చోండి. అడుక్కు తినే వాళ్ళలాగా కింద చచ్చారేంట్రా? కుర్చీలో చావండి. దరిద్రం ముండా కొడుకులాగా కూర్చోడం ఏంటి? స్టైలు స్టైలు స్టైల్. అప్పాజీ పెళ్లి వారు వచ్చేసారు. టిఫిన్లో బంగారి నువ్వు తీసుకెళ్ళమ్మా. రాని. పిల్ల బాగుంది. పిల్ల బాగుంది. నాకు నచ్చింది. నాకు నచ్చింది. నోర్మిండి. అది నా పెళ్ళాం. మీకు వదిన తల్లితో సమానం. అమ్మ సీతమ్మ తల్లి. ఇద్దరు లేక ముగ్గురు సాలు తల్లి. పీటు కూడా ఉంది. ఏంటండి వాళ్ళ భాష ఎలా ఉంది కదా? నిమిషానికి స్టైల్లో మాట్లాడటమే వాళ్ళ స్టైల్. ఏమిటి ఆ చూపేమిటి? వాళ్ళు ముష్టి వాళ్ళు అనుకుంటున్నావు కదూ? నాకు తెలిసిన వాళ్ళు అనుకుంటావని కాదు, చస్తే కాదు. వాడికి పిత్త దైవ భక్తి. ప్రసాదం కింద పడనివ్వడు. అదన్నమాట. మీ భక్తి కొంచెం కంట్రోల్ చేసుకోండి సార్. కూర్చోండి. మరదలుసు రండి. ఎవరికి ఎవడెవడ కావాలో వచ్చి ఏరేసుకోండి. రండి. చూసుకోండి, స్వయంవరం చేసుకోండి. బిళ్ళ అమ్మాయి గారు నాకేశారు. గుడ్డున్నమ్మా, మొత్తం విజయశాంతిలో ఉన్నావు. చేపులు బాగున్నాయి. నాకో పిల్లేసుకోమ్మా. ఏమిటి ముష్టిగోల? అంటే మా వాళ్ళు అప్పుడప్పుడు నాటకాలు వేస్తుంటారు. ఇవాళ రాత్రికి కుష్టు ముష్టోళ్ళ నాటకం ఉంది. దానికి రిహార్సల్ చేస్తున్నారన్నమాట. కూర్చోండి. వీడు ప్రతి సోమవారం శివాలయం దగ్గర కనిపిస్తుంటాడే. అవునవును, ప్రతి సోమవారం శివుడి గుడికి వెళ్ళడం వాడికి అలవాటు. నాకు మీ ఫేస్ ఎక్కడ చూసిన గుర్తు లేదే. రోజుకి ఎంతో మంది అవడం చూస్తూ ఉంటాం. రెగ్యులర్ గా వచ్చే భక్తులను అయితే గుర్తెట్టుకుంటాం గానీ వారానికి రూపాయలు చుట్టం సూపుగా వచ్చే వాళ్ళని ఎలా గుర్తెట్టుకుంటాం? మొన్న ఆదివారం చర్చి దగ్గర చూసానే. మాకు చర్చి కూడా తేడా లేదమ్మా. మన సెక్యులర్ కంట్రీ కదా, అందుకే ఆదివారం చర్చికి వెళ్తాం, శనివారం గుడికి వెళ్తాం, శుక్రవారం మసీదుకి వెళ్తాం. ఒరే ఇంక ఒక్క క్షణం ఇక్కడ నిలబడ్డారంటే సరాసరి వల్లకాటికే పెడతారు. వెళ్ళండి. ఏం బావా ఇలా
ఇలాంటి అడుక్కునే అడ్డగాడుగులు ఎవరికో మమ్మల్ని అంటగట్టేసి వదులుచుకుందామని చూస్తున్నావా? ఆ పప్పులే మా దగ్గర పడిపోవు. మాకు టేస్టులు అసలు ఉన్నాయి. వాటి ప్రకారం మేము ఇష్టపడ్డ వాళ్ళని తెచ్చి పెళ్లి చేస్తేనే మేము చేసుకుంటాం. మీ మొహాలకు కూడా కోరికలు టేస్ట్లునా? ఏ మా మొహాలకేం తక్కువ నువ్వుండగా? భయపడకు, నిన్ను ఎక్కువ శ్రమ పెట్టదలుచుకోలేదు. నా మొహానికి మంచి మొహాన్ని నేనే చూసుకున్నాను. ప్రస్తుతం టెస్ట్ చేస్తున్నాను. అతను ఓకేనో కాదో 1 వీక్ లో చెప్తాను. గొప్ప పని చేస్తావులే. నీ కోరికేమిటి తల్లి? నేను కథనికి లైనేశాను. నీకు వేరే పనే ఉంది? నువ్వు ఒక్కతివి వేసావా? అతను కూడా వేశాడా? వేసేలాగే ఉన్నాడు. 2 రోజులు వేసేస్తాడు. ఆహా, నువ్వేం వేసావు బల్లి? లైనా ముగ్గా? చూపిస్తా, గదిలోకి రా. ఇదిగో ఇట్టా నువ్వు నాతో పెట్టుకో. కాదు బావా, కాబోయే బావారు గదిలో ఉన్నారు. ఇతనే ఎవడిడు? నా ప్రేమ కుమారుడు, నా మనసు దోచుకున్న దొంగ. నేను ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. చాలా గొప్ప పని చేస్తావు గాని అతని పేరేంటి? తెలీదు. పేరు తెలియకుండా ఎలా ప్రేమించావు బుల్లి? పోనీ అడ్రస్ చెప్పు. తెలీదు. ఏది తెలియకుండా ఎలా ప్రేమించావు తల్లి? అసలు వీడిని చూసావా? ఒకే ఒక్కసారి చూశాను. చూడగానే మనసిచ్చేశాను. సంతోషించావులే. ఎక్కడ చూసావు? కలలో. ఇంకా నయం క్రితం జన్మలో చూసానన్నావు కాదు. జీవితంలో పెళ్ళంటూ చేసుకుంటే ఇతన్నే పెళ్లి చేసుకుంటాను. లేకపోతే కుమారిగానే ఉండిపోతాను. ఆ పని చేస్తే నేను తెస్తాను. సరే, వెతికి తెస్తాను. జారిపోయింది. ఏమండి? ఏమండి? జారిపోయింది బింది కదండి, పైటండి. కొంచెం పిన్ను పెట్టుకు చావచ్చుగా. అబ్బా, నా మీద కోపం అండి? కాదు, తాపం. కొంచెం నవ్వచ్చు కదండి. చాలా. అబ్బా, మీరు నవ్వితే ఎంత బాగున్నారు. చా, నిజంగానా? మాకు తెలియదులే. వచ్చే సుబ్బులు, అదేమిటి అలా వెళ్ళిపోతున్నావు? నువ్వింత మాయగాడు అనుకోలేదురా. నన్ను మోసం చేసి సెకండ్ చట్ట పెడతావా? నువ్వు కూడా నన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నావే. అది మా అత్త కూతురు. పాపం చిన్నప్పుడే పిచ్చిదైపోయింది. నేనే మొగుడిని అనుకుని తాళి కూడా అదే కట్టేసుకుంది. లోపలికి రండి. ఎవరు తినేది అంత దగ్గరికి వచ్చి మాట్లాడుతోంది? కనపడ్డల్లా ఆడది. ఏ టైప్ ఆడది? పిచ్చి టైప్ ఆడది. పిచ్చిదైతే పోలీసు డ్రెస్ లో ఎందుకుంటుంది? వేషాలు పిచ్చి. ఇప్పుడు పోలీస్ డ్రెస్ లో ఉందా? నిన్న లాయర్ డ్రెస్ లో కోర్టుకెళ్ళి ఎవరన్నారు అని గట్టిగా అరిచింది. వాళ్ళు 5 రూపాయలు ఫైన్ వేశారు. నా దగ్గర అప్పు తీసుకుని కట్టింది. బహుశా తిరిగి ఇచ్చేయడానికి వచ్చి ఉంటుంది. చిల్లరారా. ఏమిటి? ఈ రోజు మా ఎస్పీ గారు నన్ను పిలిచి వార్నింగ్ ఇచ్చారా. ఈ నెలాఖరులోపు పెళ్లి చేసుకోకపోతే నన్ను నక్సలైట్ ఏరియాకి ట్రాన్స్ఫర్ చేసేస్తానన్నారు. అబ్బా, నువ్వేం డోంట్ వరీ. 4 రోజుల్లో ఈ 3 పెళ్లిళ్ళు అయిపోతే ఆ తర్వాత మన పెళ్ళే. 3 పెళ్లిళ్ళా? అన్నట్టు నీకు తెలియదు కదూ. మా ఫాదరు మదరు ఫ్లాష్ బ్యాక్ సీన్ లో నీకో సీన్ చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? మా నాన్నకు చెల్లెలు, దానికో 4 కూతుళ్ళు ఉన్నారు. ఆయన కోమాలోకి వెళ్లే ముందు ఆ 4కి తను పెళ్లి చేస్తానని మా అత్తకి మాట ఇచ్చి తను కోమాలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అది నాకు చుట్టుకుంది. పాపం, నీకెన్ని కష్టాలురా. అవునే, అప్పుడప్పుడు నేను కూడా అదే ఫీల్ అవుతూ ఉంటాను. సరే వెళదాం పద. మాస్టరు, ఈ ఫోటోలో వ్యక్తిని చూసారా? లేడవా? ఏమండి, ఇతను ఎక్కడైనా చూసారా? చీచి, నేను ఎప్పుడు చూడలేదు. మారు వేషాల్లో తప్పి చూపిగుతావంటరా? పట్టేసా. क्या समझ रहे हो? शर्म नहीं है? तुमको माँ बहन नहीं है क्या? बदमाश. బస్సు 2 మారావు. 3వది మారావంటే నేను డేంజర్ లో పడిపోతాను. కావాలంటే నేనే మారుకుంటాను. చూడు. అమ్మో. అమ్మ దొంగ, నువ్వు నిజంగా దొంగవేనా? కాదు, నేను దొంగను కాదు. ఎక్కడ దాచావో ఇచ్చే. నిజంగా నాకేం తెలియదు. తెలీదా? నిజంగా తెలీదా? ఇప్పుడేమంటావు? ఆడదాని మెళ్ళో మంగళసూత్రం కొట్టేస్తావా? అసలు మంగళసూత్రం అంటే అర్థం తెలుసా నీకు?
ప్రతి క్షణము పరవళ్ళలో పిచ్చెత్తి పోవాలి కదావే ప్రేమిక భామ నా ఎదలోన పొంగింది ప్రేమ జారితే ఆశలు రేగవా అల్లరి మాని బుద్ధిగా మోజే తీర్చవా చెక్కిలి లేపి నా చెవిలో పువ్వులు పెట్టకు అక్కును చేర్చి ప్రేమతో ఖైదీ చేయకు హరిలో హరే రామరి పరాల నరాల తరాగమాడిన మూడో దెబ్బ కొట్టాక మావా నాయన పొంగిపోయింది ప్రేమ ప్రతి క్షణము ప్రతి క్షణము పరవళ్ళలో పిచ్చెత్తి పోవాలి కదావే ప్రేమిక సింగారాల దీవిలో చిన్నెలు చూపనా సింగారాల నా చెలి చిందేయనా ఎదలో ఇది తుఫాను రేపిన శిఫాను మాటున మూడో దెబ్బ కొట్టాక భామ నా ఎదలోన పొంగింది ప్రేమ ప్రతి క్షణము ప్రతి క్షణము పరవళ్ళలో పిచ్చెత్తి పోవాలి కదావే ప్రేమిక అనుక్షణము అనుక్షణము ఉరవళ్ళతో వెర్రెత్తి పోవాలి కొట్టాక భామ నా ఎదలోన పొంగింది ప్రేమ నువ్వా అదేది ఎప్పుడో చెక్కేసింది. నన్ను డ్రీమ్ లో పంపేసి అలా ఎలా వెళ్ళిపోతుంది? కలలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం ఉండదురా. ఏమీ లేదే, ఓ సాంగ్ సింగాను, ఆ హడావిడిలో పడి ఈ గొడవ మర్చిపోయాను. ఏంటి అది? ఇదిగో వీడిని అర్జెంట్ గా పట్టుకోవాలి.
వీడు తెలిసేంటే నీకు? ఎవడే వీడు? ఒక దొంగ. దొంగ సరే, ఏ సైజు దొంగ? గజ దొంగ, కొండవీటి దొంగ, జేబు దొంగ? చిలిపి దొంగ. చిన్న చిన్న వెరైటీ ఐటమ్స్ దొంగతనం చేస్తుంటాడు. పులిహోర, పూతరేకులు, స్నానానికి హాట్ వాటర్, తాగడానికి ఫ్రిడ్జ్ వాటర్, పెసర పుణుకులు లాంటివి దొంగిలిస్తాడు. అయితే తిండి దొంగ? పని దొంగ కూడా. ఎంఏ చదివాడు, ఎవ్వరి దగ్గర పనిచేయడు. మరి అయితే ఇప్పుడు ఎక్కడ దొరుకుతాడు? నీ వంట అద్భుతం. ఇదిగో దొంగ బాబు, మా వంటలన్నీ తిన్నావు గాని మమ్మల్ని ఇలా కట్టేయడం దేనికి? వదిలేనాయనా. అమ్మ దొంగ, నన్ను పట్టుకుని పోలీసులకు పట్టిద్దామనే. ఆహా, అది కాదు. అసలు వెళ్ళాక పక్కింటి పిండి గారిని పిలిపించి విప్పించుకోండి. డిన్నర్ దాతా సుఖీ భవ. ఇదిగో అమ్మ నీ వెండి కంచం, కాస్త జాగ్రత్తగా దాచుకో. అసలు రోజులు బాగాలేవు. వస్తా చెల్లెమ్మా. వస్తా బాబు గారు. ఇదిగో దొంగ బాబు, నా కట్లు విప్పినా విప్పకపోయినా పర్వాలేదు గాని ఆయన కట్లు మాత్రం విప్పేసి వెళ్ళిపో ప్లీజ్. ఆహా ఆహా, ఇంకా ఈ దేశంలో ఫుడ్ బెడ్ దొరుకుతున్నాయంటే కారణం పతిక్షేమం కోరే నీలాంటి మహాపతివతలు ఉండబట్టే చెల్లెమ్మ. అనసూయ, అనసూయ. అమ్మో, మా ఆయన వచ్చేసారు. బాబాబు, నీకు పుణ్యం ఉంటుంది. ఆయన కట్లు ఇప్పు తీసే. ఏ అయినా మరి ఈయనెవరు? ఆయన పక్కింటాయను. పతిత నీచురాల. ఈ పవిత్ర భారతదేశంలో ఆడదానిగా పుట్టి పట్ట పగలు పరాయి మగాడితో కులుకుతున్న కులట. నో నో, ఈ ఘోరకల్ని నేను సహించలేను. ఈ అన్యాయాన్ని నేను భరించలేను. ఐ జస్ట్ కాంట్ బేర్. ఏం చేస్తుంటావు నువ్వు? చెక్ పోస్ట్ ఇన్స్పెక్టర్ని. చెక్ పోస్ట్ లో చెక్ చేస్తే సరిపోతుందా? కొంపలో చెక్ చేసుకోగలదా? డబ్బు సంపాదించగానే సరిపోదయా? పెళ్ళాన్ని సుఖపెట్టడం నేర్చుకోవాలి. ఇంతకీ ఏం జరిగింది? నా చెల్లెలు రాంగ్ రూట్లో వెళ్తుంది. అసలు నువ్వెవరు? దొంగని. దొంగ దొంగ. వీడు నిజంగా దొరుకుతాడంటావా? ఎందుకు దొరకడరా? ఏం దొరుకుతాడో ఏంటో, అన్ని పోలీస్ మాటలు. నీ ఫోటో దొంగరా? అమ్మ వాడే దొంగ. పట్టుకో పట్టుకో. పట్టుకోండి. పట్టుకోమన్నది నన్ను కాదయ్యా, పారిపోతున్న దొంగని. వదలండి. వదలం, సత్యం వదలం. ఇదిగో మల్లాది వీరేంద్రనాథ్, దొంగని నేను కాదయ్యా, పారిపోతున్నవాడు. వదలండి. మాకు కావాల్సిన దొంగ నువ్వే. ఇదిగో మీరు కూడా ఏంటండి ఘంటసాల చక్రవర్తి గారు, వదిలిపెట్టండి. అమ్మా, దొరక వదిలితే మళ్ళీ దొరుకుతావా? బాకీ విషయం తెలుసు, లేదా పొరపాటు కూడా నేను వదలం. తప్పకుండా తిరిగి ఇచ్చేస్తాను. ఇంతకాలం ఓపిక పట్టినాడు, ఇంకొక వారం ఓపిక పట్టండి. ఈ మాటలు విని చెవులు తుప్పట్టి సెప్టిక్ అయ్యాయి. ఈసారి నిజమండి అక్కినేని రామారావు గారు. వారం రోజుల్లో ఆ లేడీ పోలీసుతో నాకు పెళ్లి అవగానే లక్షలాస్తి కలిసి వస్తుంది. పోలీసుని పెళ్లి చేసుకుంటే లక్షల? మాకంటే వెరి పువ్వులు ఎవరు దొరకలేదు బాబు. ఆవిడ గురించి ఏమనుకుంటున్నావు? మొన్న స్మగ్లింగ్ కేసులో గోల్డ్ బిస్కెట్లు పట్టుకుంది, తెలుసా? తెలుసు, 50 బిస్కెట్లు పట్టుకుని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసింది. పేపర్లో వేశారుగా. అదే మరి. అసలు పట్టుకుంది ఎంతో తెలుసా? 150. 50 గవర్నమెంట్కి ఇచ్చింది, మిగతా 100 నొక్కేసింది. ఆ 100 నాకు కట్టంగా ఇస్తుంది. అరవకండి, కొంపలు అంటుకుంటాయి. అది నా చేతికి రాగానే మనిషికో బిస్కెట్ పెట్టి కొడతాను. ఇదిగో అప్పారావు, నా అమౌంట్ పెద్దది, నాకు 2 కొట్టాలి. హోల్సేల్ గా అందరికి తలా 2 బిస్కెట్ పెట్టి కొడతాను. అర్జెంట్ గా దొంగను పట్టుకోవాలి. ఎవరన్నా 200 పెడతారా? అయ్యో, తొందరగా రారా, దొంగ. ఏంటే అత్త కూతురా? ఈ గొట్టంగడెవడు? మొన్న చెప్పానే లైన్ ఇస్తున్నాను, ఇతనే. లైన్ క్లియర్ అయిందా? ఇతనిది అయిపోయింది. వీళ్ళమ్మ నాన్న బామ్మల లైన్లు క్లియర్ అవ్వలేదు. అసలు గొట్టంగడిది అయిపోయిందిగా, ఆ పెద్ద గొట్టంగడిది ఎవడు కావాలి? నాకు కావాలి. వాళ్ళ ముగ్గురు మా పెళ్లికి అంగీకరించి మా లైన్లోకి వస్తేనే ఈ పెళ్లి జరుగుతుంది, లేకపోతే జరగదు. నువ్వు పెళ్లి చేసుకునేది, కాపురం చేయబోయేది ఇతంతో. వాళ్ళ అంగీకారం నీకెందుకు? వాళ్ళ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకుని కాపురానికి వెళ్తే నన్ను కిరసనాయిల్ పోసు, గ్యాస్ లీక్ చేసు, మందు కలిపో చంపేస్తారు. అంచేత వాళ్ళు ఒప్పుకోవాలి, ఈ పెళ్లి జరగాలి. సరే, నీ కోరిక ప్రకారమే వాళ్ళని లైన్లోకి తెచ్చేస్తాను. ఆవేశపడగండి అన్నయ్య గారు, అది మీరనుకున్నంత సులభం కాదు. ఈ అప్పులప్పారావుకి సులభం కాదంటూ ఉందా? ఉంది. మా వాళ్ళ క్యారెక్టర్స్ మీకు తెలియవు. మా అమ్మ చిరంజీవికి పెద్ద ఫ్యాను. చురు చురని 3 సార్లు అనుకోకుండా చిరు తిండి కూడా తినదు. అసలు ఆవిడ ఇప్పుడు ఎక్కడుంటుందని మీ ఉద్దేశం? హౌస్ వైఫ్ కదా, హౌస్ లో ఉంటుంది. దెబ్బతినేసారు చూసారా? ఆవిడిప్పుడు
చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ 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 హా చిక్ 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 చేలం చిక్ 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 హా హా చిక్ చిక్ చేలం చేలం చిక్ చిక్ చేలం చిక్ చిక్ హా పాపరీతా ఆపే వేట ఆడిట ఆట ఇస్తా కోట హా बजाओ बैंग बैंग गैंग लीडर शबरी बप्पा बराबरी बप्पी बराबरी बप्पा पप्पा पप्पी बराबरी बप्पा बरी కిసుక్కుమంటే కసెక్కిపోయే కిరాయి గుంపిది కాదే కిలాడిన కల బజారు కీడ్చే A1 గ్యాంగ్ మాదే గ్యాంగ్ గ్యాంగ్ బజాओ బ్యాంగ్ బ్యాంగ్ గ్యాంగ్ లీడర్ సండే అననురా మండే అననురా ఎన్నడు నిదానరా రాజా రాయితురా రాజా రాయితురా కిట్టలకమనరా పుట్టలకమనరా లవాడమననురా రాజా రాయితురా రాజా రాయితురా పని కాసుతా పని కాసుతా సగమామమ్మ సగమామమ్మ అరే హా భద్రాచలం కొండ సీతమ్మ వారి దండ కావాలా నీ కొండ దండ టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా టక్కుట మర్రి టప్పు టప్పు టపోరి కన్యాకుమారి టప్పు టప్పు టపోరి నా టక్కుట మర్రి కొండవీటి దొంగ మోగించు వైభవంగా సన్నాయిదాలు సమ్మేళంగా ఓ ఐ సీ నో ప్రాబ్లం మీ అమ్మని ఎక్కడ నరకాలో అక్కడ నరికేస్తా ఏమిటి మా అమ్మ నరికేస్తారా? అబ్బా నరకటం అంటే ఆ నరకటం కాదయ్యా ఏం నేర్పించావు మీ అమ్మని లైన్లోకి తెస్తా మా అమ్మని తెస్తే తేవచ్చుగానండి, మా నాన్నని తేవడం చాలా కష్టం అండి. ఏ ఆయన బాలకృష్ణ ఫ్యానా? ఆయన ఇప్పటి మనిషి కాదండి బాబు, క్రీస్తు పూర్వం వాడు. ఆయన అప్పుడే పుట్టి అక్కడే సెటిల్ అయిపోయాడు. అను భ్రష్టురాల సంగీతం అన్నది ఒక తపస్సు. జన్మ జన్మల సుకృతంతో కాని అది సిద్ధించదు. రససిద్ధి పొందిన మనిషి జీవితం ఇంతేనా? మీ అమ్మని నరకటం కన్నా మీ నాన్న నరకటం చాలా ఈజీ. నెక్స్ట్ సోని. మీ కుక్క? కాదు, మా బామ్మ. బామ్మ సోనియా? అవును, ఆవిడ 100 ఏళ్ల తర్వాత పుట్టాల్సింది, కానీ 70 ఏళ్ల క్రితం పుట్టేసింది. అది ఆవిడ క్యారెక్టర్. చచ్చేంత చెవుడు ఉంది, అయినా ఆ సంగీతం వినడం మాత్రం మానదు. ఈ ముగ్గురిని నరకడం ఈ అప్పారావుకి ఆఫ్టర్ ఆల్. మీ పని మీద మీరుండండి, నా పని మీద నేనుంటాను. ఒరేయ్, ఈ విషయంలో నీకెందుకు హెల్ప్ చేయాలనిపిస్తోందిరా? అవునా? అయితే పద. చిరంజీవి, సుప్రీం హీరో చిరంజీవి, ఆంధ్రుల అభిమాన హీరో చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి, మన గ్యాంగ్ లీడర్ చిరంజీవి. ఇప్పుడు అఖిల భారత చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు శ్రీమతి మంగతాయారు గారు పురుషులకు దోవతలు, స్త్రీలకు చీరలు పంచి పెడతారు. ఆగ నిలబడంతే. ఆహా, సాక్షాత్తు చిరంజీవి వచ్చి నిలబడ్డట్లేదు. ఆ ప్రొఫైల్లో చూడు, అదే చిరుఫేసు, అదే చిరునోసు. ఆహా, ఆ నవ్వు చూడు, డిట్టో చిరంజీవి. మన నీరజే కనుకో ఇవిడి కోడలైతే ఆ కాంబినేషన్ సిల్వర్ జూబ్లీ, రికార్డు బ్రేకో బ్రేకు. నీరజ్ ఎవరు మిస్టర్? మా మేనకోడలు మంగతాయారు గారు. చిరంజీవి అంటే పడి చచ్చిపోతుంది అనుకోండి. ఆహా ఆహా, మీ సంఘానికి మీరు ప్రెసిడెంట్ అయితే దాని సంఘానికి అది సెక్రటరీ. తెల్లవారి లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు చిరు దగ్గర నుంచి ఫోన్లే ఫోన్లు. నిజంగానా?
అవునండి. రిలీజ్ కాబోయే నా చిరు సినిమా పెళ్లి చూపులు సరేనయ్యా, పిల్ల అలవాట్లు అభిరుచులు తెలుసుకోవాలిగా. అది అభిరుచి అంటే అది భయపడటం ఎందుకు, నిజం చెప్పేస్తే మంచిది. పెళ్ళంటే మ్యారేజ్, మ్యారేజ్ అంటే వివాహం. కాబట్టి అన్ని విషయాలు చెప్పేయడమే మంచిది. చూడండి మదర్ గారు, మా మరదలు అందాల బొమ్మ, సుగుణాల రాశి. కాకపోతే ఒక్కటే పెద్ద వీక్నెస్. దాందే ఉంది, బి కాంప్లెక్స్ వాడలేకపోయారా? ఆ వీక్నెస్ కాదు. అన్నట్టు మనిషికి ఎన్ని ప్రాణాలు అంటారండి? 5 ప్రాణాలు అంటారు. మా అమ్మాయికి 3 ప్రాణాలు. 3 ప్రాణాలా? అవునండి. మొదటి వీక్నెస్ మైకేల్ జాక్సన్. యా. రెండో వీక్నెస్ సమంతా ఫాక్స్. యా. మూడో వీక్నెస్ ఉషా ఉత్తప్పు. 24 గంటల్లో 24 అవర్స్ వాళ్ళదే ధ్యాస, వాళ్ళదే శ్వాస. అది వీక్నెస్ ఎందుకు అవుతుంది? స్ట్రాంగ్నెస్ అవుతుంది. మా వాడికి ఈడు, నాకు జోడు అవుతుంది. ఆ పిల్ల నా మనవరాలైతే నేను మిడీలు వేసుకోను, చెడ్డీలు వేసుకుని డే అండ్ నైట్ సింగింగ్. తప్పకుండా పిల్లని నా మనవడికి ఇచ్చి చేస్తాను. చెయ్యడానికి అదెవరు? మీ తల్లి గారు. అది తల్లే చెప్పండి. కాదు, అదో భ్రష్టురాలు. దాని కడుపును నేను చెడబుట్టాను. మరి మా మరదల గురించి? అమ్మాయి నాకు నచ్చాలి. మీకు నచ్చాలా? మేము మీ అబ్బాయి గారికి అడుగుతున్నామండి. ఏ మాతోనే వేళా కోళలాడుతున్నారు? ఈశ్వర శాస్త్రి గారితో మాకు వేళాకొళమా? ఆపచారం. మీరంటే మాకెంతో భయం. ముఖ్యంగా మా మరదలు కర్ణాటక సంగీతం అంటే ఆ అమ్మాయి చెవి కోసేసుకుంటుంది. అలాగా? అవునండి, మొన్నోసారి కోసేసుకుంటే 3 కుట్లు కూడా పడ్డాయండి. అంతా ఆ ఈశ్వర అనుగ్రహం. మేమోసారి అమ్మాయిని చూస్తాం. ఆచారం, సాంప్రదాయం, అమ్మాయి గుణగణాలు అన్నీ మాకు నచ్చితేనే ఖాయం చేస్తాం. అలాగే రండి. అప్పాజీ వస్తున్నా. చిరు. అమ్మా, మా మరదల్స్ మదర్. నమస్కారం. కూర్చోండి. పెళ్లి కూతురుని తీసుకురండి. పెళ్లి చూపులు వెరైటీగా ఉంటుందని పాట టైప్ లో అరేంజ్ చేశాను. పిలవమంటారా? పిలవండి. రెడీ, యాక్షన్. సుందరాంగి
నీరజ భ్రష్టురాల ప్రతిష్టాత్మకమైన సాంప్రదాయ సంగీతంలో పాశ్చాత్య సంగీతాన్ని కలిపి సంగీత సంకలనం చేస్తావా? అయ్యా నాకు ఈ సంబంధం నచ్చలేదు. నాకు నచ్చింది. నాకు నచ్చింది. నీ నచ్చని వారికి కావాలి. ఈ పెళ్లి జరగదు. చంపేస్తాను. ఒక ఆడదాని శీలం పాడు చేసి పెళ్లి చేసుకొనింటావరా? అది ఆడదా? ఆడదైతే పెళ్లి చేసుకునే వాడికి 1 వీక్ టెస్ట్ పెడుతుందా? మగాడు భుజం మీద చేస్తే కాళ్ళు జారేదాకా వస్తుందా? అయినా దాని శీలం నేను ఒక్కనే పాడు చేశానని గ్యారంటీ ఏమిటి? ఇలాంటి 1 వీక్ టెస్ట్లు ఇంకెంతమంది పెట్టిందో. నిజంగా నాకు ఇంకెవరితోటి ఎలాంటి సంబంధాలు లేవు. మొగుడంటే జీవితాంతం కాపురం చేయాల్సిన వాడని, వాడి మంచి చెడ్డలు తెలుసుకోవాలనుకున్నాను. అది ఇంత దూరం వస్తుందని నేను అనుకోలేదు. విన్నావుగా? మర్యాదగా పెళ్లి చేసుకో. చేసుకోకపోతే బొక్కలతో చేస్తాను. బొక్కలు చూస్తావా? నా చింతకేం కాదు. ఇడేమో దొంగడు అనుకున్నావా? గుద్దేసి బొక్కలు చూసేదానికి నా సన్ను. పిచ్చి వేషాలేస్తే నిన్ను బొక్కలు తోస్తాను. ఏంటి నన్నా? ఈ నాదేలా చేసంగతి నీకు తెలియదు అనుకుంటా. ఉద్యోగంలో వాకౌట్ అయిపోతావు. తరువాత సంగతి నేను చూసుకుంటాను. కుక్క చిత్తకలడు మధ్యలో రాకు. అయినా అడ్డమైన అడవులు దొరికి ఎందుకు తింటావు? నా పరువు. ఏమిటి గొడవ? వీడు దీన్ని పాడు చేసి పెళ్లి చేసుకోనంటున్నాడు. వీడి బాబు కొంచెం ఎక్స్ట్రాగా బిహేవ్ చేస్తున్నాడు. ఆడవాళ్ళతో మనకెందుకు వచ్చిన గొడవ? పెళ్లి చేస్తే పోలా. అసలు దానికి ఉన్న స్ట్రెంత్ ఏంటి? దాని స్ట్రెంగ్త్ గురించి నీకేం తెలుసు? దాని పేర 4 లక్షల LIC పాలసీ ఉంది. ఉంటే నా గురికి చెప్పినా చింతకా. ఏంటా? ఎట్రా రా. దాన్ని మీ అబ్బాయికిచ్చి పెళ్లి చేసి మరుసటి రోజు ఆ పిల్లని కిరసనాయిల్ పోసి తగలబెట్టేస్తే దాని పేడా పోద్ది. 4 లక్షల LIC పాలసీ మీకు వచ్చేస్తుంది. ఇదే సందుగా ఈ మర్డర్ కేసు తీసుకెళ్లి అపోజిషన్ పార్టీ వాళ్ళ మీద వేసేస్తే జనాల్లో మీకు సింపతి వచ్చేసి మీకు ఓట్లు గుద్దుడే గుద్దుడు గుద్దుడే గుద్దుడు. మరైతే పని చేయి. కట్నం కింద 1 లక్ష రూపాయలు డిపాజిట్ చేయించు. మా అబ్బాయి అమ్మాయి మీద డామినేషన్ వేసేస్తాడు. 1 లక్ష అంతేగా? అంతే. ఓకే. నీ అప్పులు నా దగ్గర ఉడకో. ముందు డిపాజిట్, ఆ తర్వాతే నామినేషన్. డబ్బులు ఇచ్చిన తర్వాత తాళి కట్టించు. సరేనా? సరే సన్నో వచ్చాయి. నీ సిద్ధగా కూడా అయ్యా ఇక్కడికి సెటప్ ఓకే అయిపోయింది. మరి సెకండ్ సెటప్ ఏమన్నా మళ్ళీ అను? సెకండ్ సెటప్ రా. అది మన ఈశ్వర శాస్త్రికి పెట్టేస్తే ఎలా ఉంటుంది? ఈశ్వర శాస్త్రికి సెకండ్ సెటప్ ఏమిట్రా? విను, ఆ పెద్ద ఆయనకు పెద్దాపురం చిన్న పాపను చూసి సెటప్ చేసి దాన్ని మనం బ్లాక్ మెయిలింగ్ వైట్ ఎక్స్ప్రెస్ చేస్తే చచ్చినట్టు ఈ పెళ్లి కొప్పుకుంటాడు. ఎలా ఉంది? బ్రహ్మాండంగా ఉందిరా. ఏమీ లేదు పువ్వులు సావిత్రి గారు. ఓ పెద్ద ఆయనకి మీరు సెకండ్ సెటప్ గా నటించాలి. నటించడం ఎందుకు? నిజంగా సెకండ్ సెటప్ గానే ఉండిపోతాను. నువ్వు ఉండిపోతానన్నా ఆయన ఉంచుకోరు. చాలా పెద్ద మనిషి. నటిస్తే చాలు. మా వారిని కనుక్కోవాలండి. మీ వారా? అవునండి. నేను ఇప్పుడు ఎవరండర్లో ఉంటే వారే మా వారు. మా వారి అనుమతి తీసుకుని నేను ఇంకొకరి దగ్గరికి వెళ్తూ ఉంటాను. నేనేది కూడా దాచుకునే మనిషిని కాను. అన్న సావిత్రి పేరు తప్పు పెట్టుకున్నావమ్మా. అంతకంటే పెద్ద పతివ్రతలా ఉన్నావు. అది సరే, మీ వారెక్కడా? వచ్చేస్తారండి. అరుగో వచ్చేసారు. అమ్మ ఈశ్వర శాస్త్రి గారు, చాలా కళ్ళున్నాయి మీ దగ్గర. క్లాసికల్ మ్యూజిక్ లో వెస్ట్రన్ మిక్స్ చేస్తారా? ఎంత బూతు. ఏం చేయమంటావు నాయన? పరిస్థితుల ప్రభావం. ఎంత పరిస్థితుల ప్రభావం అయితే మాత్రం బంగారం లాంటి భార్యను ఇంట్లో పెట్టుకుని ఇలాంటి పాడు పనులు చేస్తారా? భార్య అది 10 ఏళ్ల క్రితం వరకే భార్య. ఆ తర్వాత ఏమైంది? చిరంజీవి ఖైదీ రిలీజ్ అయింది. మా ఇంట్లో మొగలి పొద రగులుకుంది. నాకెప్పుడైనా రసస్పందన కలిగి నా భార్య గదిలోకి వెళతాను. తయారు మంగ తయారు. చిరు, నా సుప్రీం హీరో చిరు. చిరు, నా మెగాస్టార్ చిరు. ఏమిటి చిరు? అలా నన్ను నీరు కార్చేస్తుంది. దాంతో జీవితం మీద విరక్తి కలిగి సంసార సుఖానికి నోచుకోలేక ఇలా దొంగదారులు తొక్కాల్సి వచ్చింది. ఆ చూసుకునేదేదో మీ వయసు దాన్ని చూసుకోవచ్చుగా. ఈ వయసుదైతే ఎవరికి అనుమానం రాదు. శిష్యురాలతో సంగీత సాధన చేస్తున్నారనుకుంటారు కదండి? అవును, అంతా అదే భ్రమలో ఉంటారు. ఇక మీదట అలా ఉండదులేండి. ఎందుచేతంటే ఒక ఉత్తమ భారత పౌరుడిగా ఈ విషయాన్ని 50 మందికి తెలియజేయవలసిన బాధ్యత నా మీద ఉంది కాబట్టి. ఒరేయ్,
ఒక ఉత్తమ ఆడ పోలీస్ గా ఈయన్ని అర్జెంట్ గా బొక్కలో తోయాల్సిన బాధ్యత నాకు ఉందిరా. అవునే, కరెక్ట్ తోసే. అమ్మో, అంత పని మాత్రం చేయకండి. శిరస్సు వంచి మీకు పాదాభివందనం చేస్తాను. పెద్దవారు, మీరంత మాట అనకూడదు. ఏదో మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి అందరికీ కాకపోయినా కనీసం మీ అమ్మగారికి, మీ భార్య గారితో నేను ఈ విషయం చెప్తాను. దానికి కూడా మీరు కాదనకూడదు. ప్లీజ్. అమ్మో, అదంతగా నా ప్రమాదం. మరి నేను ఎవరికి చెప్పకుండా ఉండాలంటే మీరే పెళ్లి ఒప్పుకోవాలి. ఆ భ్రష్టురాలతోనే? ఈ భ్రష్టురాలతో మీరు? సరే, ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటాను. అలా అన్నారు, బాగుంది. హ్యాండ్ అయితే షేక్ చేస్తాను. గ్రేట్ రా. ఆ ఈశ్వర శాస్త్రిని ఎక్కడ నరకాలో అక్కడ నిలికిస్తావు. అవును, ఆ ఎమ్మెల్యే కొడుక్కి 1,00,000 కట్నం ఇస్తారన్నావు. ఎలా ఇస్తారా? తాతారావుని అడ్డం పెట్టి. అదేలా రే? ఇదిగో, ఈసారి ఎలక్షన్ లో నువ్వు నాదెండ్లంజయ్ మీద నామినేషన్ వేసి తీరాల్సిందే. ఏమండి, మల్లెపూలు కొనుక్కుంటే నా రూపాయి ఇవ్వరా? నన్ను అడుగుతావేంటి? మరి ఆడది పువ్వులు కొనుక్కుంటానని మొగుడు ఇంకేమన్నా అడుగుతుందండి? ఏమే, నాకు తెలియకరుతాను. నేను నవ్వు ఊళ్ళో మగాళ్ళంతా నీకు మొగుళ్ళేనా? ఎవడండి వీడు? ఇదిగో, నీ పేక పితికి చంపేస్తాను, నరికి పోగులెట్టేస్తాను, నీకు సావురాజు వాయించేస్తాను. అలా గుడ్లప్పగించి చూస్తారేంటి? వాడెవడో రౌడీ విధవల మీద పడుతున్నాను. అబ్బా, వాడు రౌడీ విధవ కాదబ్బా, నీ మొగుడు. మీరు నా మొగుడా? కాదు, నేను నీ మొగుడిని కాదు. లాండాసోరి యాదవనే, సావట్నే, పండాసోడిని. పోయి ఇక్కడి నుంచి. అలాగే. ఆ గొడవదే ఉంది కానీ ఆ నాదెండ్లంజయ్ గారి పని నేను చెప్తా, నువ్వు నామినేషన్. ఏంటి బాబు, తాళం పడేసుకున్నావమ్మా? ఓసా లేదు, మా ఆయన సన్నాయి ఉంది, కావాలా? వద్దు, నీ చెంప పని ఓసారి ట్రై చేస్తా. అలాగే నామినేషన్ వేస్తాంలే. అలా అన్నావు, బాగుంది, థ్యాంక్స్. ఏంటి బయట ఉండిపోయినావేంటి? లోపల పదా. ఏది నా సైకిల్? ఏది? తాళం వచ్చేసింది, పట్టుకెళ్ళిపోయాడు. తాళం వచ్చేయడం ఏంటి, పట్టుకెళ్ళిపోవడం ఏంటి? పాప, అతను ఎవరో తాళం పారేసుకున్నాడండి. నా చెంప పైన తీసిస్తే అడుగో పట్టుకెళ్ళిపోతున్నాడు. పోనీ అమ్మ, సైకిల్ మందే. తగలయ్యా, నా సైకిల్ కాపులు వేసుకున్న సైకిల్ దొరికిందిగా. ముందా దొంగని పట్టుకోవాలి. వాడు ఎక్కడ ఉండుంటాడు. ఫాలో. అమ్మయ్యా, సంచి దులిపేశాను. సైకిల్ దాకా సుఖీభవ. దీనికి అర్జెంటే పట్టుకుపోయాను, పని అయిపోయింది. సైకిల్ ఇంటికి తెచ్చిమ్మంటావా, ఇక్కడ ఇస్తే సరిపోతుందా? ఎంత మంచిదా. బొజ్జి, ఎవరిని తీసుకొచ్చానో చూడు. అప్పుడే నీ మొగుడిని అయిపోయినట్టు ఏంటి అలా రెచ్చిపోతున్నా? అమ్మాయి నీకు నచ్చలేదా బాబు? పర్లేదు, జస్ట్ యావరేజ్. మరైతే ఇంకే. ఈ పెళ్లి జరగాలంటే నాదో కండిషన్ ఉంది. ఏది? ఆ పాటలవి పాడటమేగా, తప్పకుండా అనిపించేస్తా. కాదు, నా పెళ్లి జైల్లో జరగాలి. ఇంతకు ముందే అవునా? జైల్లోనా? సెంట్రల్ జైల్లో. ఇప్పుడు నీ పెళ్లి చేయడానికి మేమంతా మద్దలు చేసి జైలుకి ఎక్కడ రాగలరా బాబు? నాకు అనవసరం. నా పెళ్లి జైల్లోనే జరిగి తీరాలి. దట్స్ ఆల్. ఇదిగో, ఆ జైళ్ళు పర్మిషన్లు అవన్నీ కష్టం గాని ఈ ఒక్కసారికి యూనిఫామ్ తో అడ్జస్ట్ అయిపో. యూనిఫామ్ తోట థింక్ చేసి కబుర్ చేస్తా. పీకేవలే కొత్తిమీర. ఈ ఒక్కసారికి అడ్జస్ట్ అయిపో. ఓకే, అడ్జస్ట్ అవుతా. చేసుకో. ఏమండి? బయటికా? బయటికి వెళ్తున్నాను. అది కాదండి, రాత్రి మీరు అరుగు మీద పడుకుంటే నా గదిలో నిద్ర పడడం లేదండి. వెంటనే వెళ్ళి డాక్టర్ చూపించుకో. అవునేంటి బత్తాలు పెట్టేస్తున్నావు? మీ పెళ్ళామే కదండి. ఎర్ర త్రికోణం ఏం కాదు. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. ఆ ఎమ్మెల్యే సంబంధం ఓకే అవ్వడం, వెంటనే నీకు విడాకులు ఇవ్వడం. ఆ ఫేస్ ఏంటి అలా పెట్టావు?
డిప్ప కటింగ్లు వేసుకుని నా కొడుక్కి నాకెందుకే బాబు ఈ లండాసుర రాజకీయాలు తెలియదని కాదు, తెలుసు. నామినేషన్ అయితే గెలుస్తాను, సీఎం అవుతాను, అవనని కాదు. ఏంటి నువ్వు సీఎం అవుతావా? ఏ ఎమ్మెల్యే ఏడుకొండల సినిమాలో దాసనారాయణరావు అవలేదా? నువ్వు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్ కి డిప్ప కటింగే. ప్రస్తుతం నువ్వు కిడ్నీ పేషెంట్ వి, బెడ్ ఎక్కు. ఏమిటి ప్రాబ్లం? కిడ్నీ రోగం అండి బాబు. ఎప్పటి నుంచి? ఇంకా 2 రోజులు. నేను అడుగుతున్నది కిడ్నీ ప్రాబ్లం ఎప్పటి నుంచి అని. అదే ఇంకా 2 రోజులు. అది చెప్పడానికి నువ్వెవరివి? డాక్టర్ నువ్వా నేనా? మీరే, కానీ అలా చెప్పాలి అంటున్నాను. నువ్వు చెప్పేది ఏమిటో నాకేం అర్థం కావటం లేదు కదా తాతరా, ఓ 100 కొట్టవయ్యా. నువ్వు నన్ను బెడ్డెక్కించడం ఏంటి, నేను నీకు 100 కొట్టడం ఏంటి? డాక్టర్ ఫీజు కోసం వడ్డీ పుచ్చు కొడతాగా. అర్థమైందిగా. ఎవరు అడిగినా సరే 2 రోజులనే చెప్పాలి. 2 రోజుల్లో ఆడిపోతే నాకేటట రాసేతక. 2 రోజుల్లో వాడు పుట్టుక్కుమంటే రూలు ప్రకారం ఎలక్షన్ ఆగిపోద్ది. మళ్ళీ బై ఎలక్షన్ రావాలంటే 6 నెలల్లో సంవత్సరం పడద్ది. ఈ లోపల మీకున్న వేవు కాస్త కరిగిపోతుంది. మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ అంటే మైదా పిండికి మాత్రం ₹1,00,000 అవుద్ది. ఓలమ్మో నిజమే. అయితే 2 రోజులు పోవడం ఖాయమా? నో డౌట్. డాక్టర్ 2 చేతులు పట్టుకుని సారీ చెప్పి లిప్ విరిచేశాడు. మీకు అంతగా డౌట్ అయితే మీరే ఫోన్ చేసి కనుక్కోండి. హలో, అల్లోలు టాటాల తర్వాత అక్కడ తాతారావును పేషెంట్ ఉంటాడు. ఉన్నాడా పోయాడా? ఉన్నాడు. ఏంటాడి కండిషను? ఇంకెన్ని రోజులు ఉంటాడు? 2 రోజులు. ఇది ఎక్కడ చింతకాయ గొడవరా బాబు? అప్పరావా, ఇప్పుడు నాకేంటి దారి? ఆ తాతారావు చావకూడదు. చావకూడదంటే బతకాలి. బతకాలంటే కిడ్నీ ఆపరేషన్ చేయాలి. కిడ్నీ ఆపరేషన్ చేయాలంటే ₹1,00,000 కావాలి. 1,00,000 చింతకాయ నాకేటి శిక్ష. వాడు బతికితే రేపు మీరు గెలవడం ఖాయం. మీరు గెలిస్తే మంత్రి అవ్వడం ఖాయం. మంత్రి అయితే మీరు 2 చేతులా సంపాదించడం ఖాయం. ఇవాళ 1,00,000 మీవి కాదనుకుంటే రేపు 40-50 లక్షలు మీవే. ప్రజాక్షేమం నా క్షేమం గురించి నువ్వు ఈ పని చెయ్యి. నీకు ఇప్పుడే తెచ్చితా 1,00,000. ఇదిగో 1,00,000 వెంటనే లాడి గోయించాయి. ఓకే. అమ్మయ్యా, కట్నం రెడీ. ఇక పెళ్లికి వెళ్ళిపోవడమే. పెళ్ళంటే 100 ఏళ్ల పంట కనుక శుభమా అంటూ లేటెస్ట్ సినిమా పాట ఒకటి అందుకోండి. అందుకోండిరా. ఏంటి అలరి? ఏర్పాట్లన్నీ ఓకే? అన్ని ఏర్పాట్లు ఓకే. ఓం నమః శివాయ. నన్నేనా పిలిచింది? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నేను కూడా మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నిజమా? నిజం. ఎక్కడ చూశారు నన్ను? మీరెక్కడ చూశారు నన్ను? మీరు చెప్పండి, నేను అడుగుతున్నాను కదా. మీరు చెప్పండి సార్, నేను అడిగాను కదా ఎక్కడ చూశారు నన్ను. అంటే నువ్వు చెప్పవా? మీరు చెప్పరా? నేను చెప్పను. నేను చెప్పను. ఏమిటి చెయ్యొస్తారా? ఆ మాటకు వస్తే మేము ఎత్తగలం. చెప్పకపోతే తంత అంటారా? అయితే నేను మిమ్మల్ని ఎక్కడ చూడలేదు. ఇట్స్ ఆల్ రైట్. హలో మేడం, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. ఎక్కడ చూశారో గుర్తుకు రావటం లేదా? అదే గుర్తు రావడం లేదు. నిజంగా గుర్తుకు రావడం లేదా? బాగున్నావా? బాగున్నానండి. మా నాన్న ఎక్కడమ్మా అని కన్న పిల్లలు, మీ ఆయన ఎక్కడమ్మా అని కాకుల్లాంటి లోకులు వేసే ప్రశ్నలు గుండు సూదుల్లా గుండెలో గుచ్చుకుపోతుంటే సిగ్గు చచ్చిపోయి చావలేకుండా నిక్షేపంలో బతికున్నానండి. 4 రాళ్లు సంపాదించే మగదిక్కు లేక, ఏ పూట పిల్లల 4 వేళ్లు నోట్లేకి పంపలేక, తిండికి బట్టకి మొఖం వాచిపోయి సంసారాన్ని వీధిన పడేసి మగరాయిలాగా బతుకుతున్నానండి. మగరాయిలాగా బతుకుతున్నాను. కొడుకు పుడతాడన్న ఆశతో కూతుళ్ల సంఖ్యని పెంచేసి వాళ్ళని పెంచడానికి భయం వేసి పారిపోయిన చేతగాని చేవలేని మొగుణ్ణి క్షమించమంటానికే కాదు, నీ కంటి ముందు నిలబడి రెప్పలు పైకెత్తడానికి కూడా అర్హత లేనివాణ్ణి. చేతలు లేవు గాని చేతులున్నాయి గనక పిల్లల్నెత్తిన 4 అక్షింతలు జల్లుదామని వచ్చాను. ఎలాగైతేనే చివరి సీన్ లో కలుసుకున్నారుగా, సంతోషం. ఇక సీన్ పెంచకుండా ఏమండి మామా సీన్ తీసుకెళ్లి మీ పిల్లలకు పరిచయం చేయండి. ఇదిగో ఓం నమః శివాయ రండి. అన్నట్టు అసలు విషయం మర్చిపోయా.
కొంప తీసి ఐరన్ లెగ్ గాడు ఇక్కడికి వచ్చి చావడు కదా. చచ్చిన చావుడు ఏనుగుల చేత ఈడ్పించుకొద్దాం ఉన్న వీలు లేకుండా ఆ ఐరన్ లెగ్గాండి ఐరన్ గొలుసులతో గదిలో బంధించేశా. జీవితంలో మంచి పని చేశా. వాడు గాని వచ్చాడా చచ్చామి. నమస్కారం ఈశ్వర శాస్త్రి గారు. మీ చిన్న ఫ్యామిలీ కొంప గులిపోతుంది. గుడ్ మార్నింగ్ చింతకాయ గారు. జై హింద్. దయచేయండి. వెల్కమ్ వెల్కమ్. నీ బుద్ధి పాలించుకున్నావు కదా పద. నీకేమైనా పిచ్చి పట్టిందా? చచ్చి ఏం సాధిద్దామని? అది మాత్రం సాధించేదేంటి? ఈ పెళ్లి అయిపోతే నాకు విడాకులేగా. మొగలు తెలిసిన బతుకుంటే చావే నయం. సిగ్గు లేకపోతే సరే, నీ మొగుని నువ్వు ఆకట్టుకోలేకపోయావు. దానికి ఒకటే మార్కు, నీ ముగ్గురు చెల్లెలతో పాటు ఈ రోజే నీ శోభనం కూడా జరిగిపోయిందంటే ఆ తర్వాత జీవితాంతా నీ కొంగు పట్టుకొని కుక్క పిల్లలాగా కూతు కూతుమంటూ తిరుగుతాడు. సరేనా? కూతు కూతుమని కాదు, దగ్గరికంటే పోసుకుంటమంటే మండిపడుతున్నాడు. అందుకే నేను కిటికను పెట్టాను. చూసావా, నీ మొగుడు రోగం కుదిర్చే మందు. దీన్ని ఒక్క చిటికడి ఇచ్చావనుకో, ఎటువంటి మగాడైనా మన్మధుడైపోవాల్సిందే. సమయం చూసి ఏ పానకంలోనా కలిపి ఇచ్చేసి తీసుకెళ్ళు. వెళ్ళు. ఇలా రండి బామ్మగారు. బామ్మ. అవునరా అబ్బాయి, ఇది కొంచెం రుచి చూడు. రెండు చేతులు పట్టు. ఎలా ఉంది? కొంచెం తీసివేయాలండి. అనుకున్నాను. నువ్వు వెళ్ళి కాస్త ఉప్పు కారం పట్టరమ్మా. ఏం తిన్నారు? ఇంత మతి మరి పేమిటో మొద్దు. ఇప్పుడేగా పాన్స్ పౌడర్ తెమ్మన్నాను. వెళ్ళు. పిచ్చి పిల్ల. ఊళ్ళో పిల్లాన్ని పెట్టుకుని చంకంతా వెతికినట్టు పంచదార సీసా ఇక్కడ పెట్టుకుని ఎక్కడికి వెళ్ళినట్టు? దేని మతి మరుపు మండ. ఎలా బతుకుతుందో ఏమిటో. పెళ్లి కొడతా తీసుకో. తీసుకోండి అమ్మాయిలు. సార్ మీరు ఇక్కడ ఉన్నారా? నా జ్యోతిచిత్ర. ఇక్కడంటే జ్యోతిచిత్ర. ఆ కూల్ డ్రింక్ తాగు. థ్యాంక్స్. ఇది నా చింతకా? సిగ్గు లేకుండా తీసుకోరా. ఓకే. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. తీసుకోరా తంటి వెతవా. పాలకు టైం అయింది నీకు. అయింది. తాగండి తాతగారు. బామ్మర్తి తాగరా. బామ్మది కాదు, నీ మొగుళ్ళే. ఏడ్చావులే తాగు. రంబా హో రంబా హో పండిట్లో పంతుల్లో నిషా జై భిషా రాహువే అడ్డుగా వచ్చిన ఆగత రేగిపో కేతువే కేతలే వేసిన జంటత ఊగిపో రమ్మ పండిట్లో పంతుల్లో
ಕಸನಿಕ್ಕಿ ಕುಣಶಾಳಮುಖಕ್ಕೆ ಒಳ್ಳೆ ಎಂಬ ಕೈತಕ್ಕೆ అటు చమకు భావ ఇటు చురుకు ప్రేమ ఇరుక్కుపోయా నడువా ముదిచ్చే మోజే నాకుందిరా అబ్బా కావాలే నాకు నికమ్మని దెబ్బ అనిపిస్తా చూడు నీ నోటితో అబ్బ కావాలే నాకు నికమ్మని దెబ్బ అనిపిస్తా చూడు నీ నోటితో అబ్బ మంటలే వెయ్యవే పంటలోనే మన్నులో కొయ్యలే దించుతాంది నిజమే ఇంకొచ్చు తీరో రబ్బ ఇమ్మంటే ఇట్టే చిపారో దెబ్బ నిన్నెక్కడో చూశానే నిన్నెప్పుడో కలిశానే గుర్తే తెచ్చుకోని అమ్మాజీ పాతికేళ్ల మునపే కలిరే పసందుగా జరిగే బ్రహ్మాది ఆనాడున్న పవరే చూపాలండి తమరే కుమాయించు నువ్వే క్షమాయించుతానే ప్రేమ 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 ఖైదీ 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 బుజ్జి 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 ముద్ది 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 కనిపిస్తే కన్నే వేస్తా కనిపెట్టి కన్నం వేస్తా వేయంతా చల్లే చిలికి వెన్నంతా చురుకు తింటా సరుగులో సమ్ములు నీవే లేరా దుర్గుగా ఇప్పుడు దోచుకుపోరా అప్పరావో అప్పలేరో ఎప్పుడంటే అప్పుడేరో అప్పరావో అప్పలేరో ఎప్పుడంటే అప్పుడేరో సరి సరి పులిపిరి తెరలను తెరుస్తా దుగ్గులు ఇస్తా తీపులు ఆమె నేనురా నన్ను చూడరు వెలగ నేనురా పగలగొట్టరు అది మరి ఒకటే ఉన్నది బంగారీ సరిగమ పాప రే 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 గమ పదాదా లపాకి పాప చలాకి కానీదా నేనే గదే నీగా తెలంత నాకేనా సర్వశాస్త్రములు చదివిన శాస్త్రి కామశాస్త్రముల నువ్వే మేస్త్రి కానీరా పుష్టి చిరును సుప్రీమేని ప్యారి నేనేలే నువ్వొస్తే ఈ పూట నీకిస్తావా చోట చిరంజీవిది యముడికి మొగుడివి జిలిబిలి పడకుల మోహల మొగుడివి నీతోనే దోపి జుమ్మా 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 పొలమ్ము కాలమ్ము ఒటేసే తీయాలే బుధుల్లో కొచ్చయ్యే ఆ ముద్రే గుద్దయ్యే భూతంటావు ఏందయ్యో గుద్దేది ఆడయ్యో బయటేసుకు తగలడలే నా పరువే నిలబెట్టే తెగలే గుప్పించే దుడులే తిప్పించే తమకం తయ్యారై యమకం హొయ్యా హొయ్ రాసలీలల్లో మోసంత మోత 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 జుమ్మా చుమ్మా ఎమ్మా జుమ్మా జుమ్మా ఓ నీ జిమ్మా జుమ్మా చుమ్మా ఎమ్మా
గజ్జె కంకాళమ్మ వేగు చుక్క వెలగ మొగ్గ కన్నీడు కరగబెట్టుకోమ్మ పోలీసమ్మ. శృంగారంలో చాటు మాటు లేదు, ఎవ్వారంలో అడ్డు ఆపు లేదు, ఉల్లాసంలో వేళ పాడలేదు, సల్లాపంలో అలుపు తలుపు లేదు. అవ్వ 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 చెయ్యట్టంలో సిగ్గు ఎగ్గు లేదు, ములపాఠంలో గుట్టు మత్తు లేదు, సరసాలలో అంటు సొంతు లేదు, గిలిగింతల్లో పిలక గిలక లేదు. అవ్వ అవ్వ నువ్వే నకి మంజారో, అవ్వ అవ్వ హాయిస్తా గిలిగించాలో, అవ్వ అవ్వ నీ హాయేదా చెయ్యమ్ము. అప్పారావు లోపల నాటి సంభావన ఇవ్వవు కదా, వస్తున్నా. ఇదేంటి అందరూ ఎలాగైపోయారేంటి? అసలు ఏం జరిగింది? ఆపుని గోళ. అయ్యా ఏం జరిగిందంటారు? బహుశా పానకంలో ఏదో అపశృతి కలిసి ఉంటుంది. జరిగింది ఏదో జరిగిపోయింది. ఓం నమ శివాయ. తర్వాత కార్యక్రమం కానివ్వండి. అప్పారావు అప్పు బాధితుల సంఘం అధ్యక్షుడిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ అప్పారావు గారికి అప్పిచ్చి మనందరం చెప్పుతో కొట్టుకున్నంత తప్పు చేశాం. మనందరినీ తిప్పి తిప్పి ముప్పు తిప్పులు పెట్టి తప్పించుకు తిరుగుతున్నాడే తప్ప ఎప్పుడు ఇస్తాడో చెప్పడం లేదు. ఇప్పుడు ఈ పెళ్లిళ్ళు జరిగిపోతే మనందరి చేతికి చెప్పలే. ఇదే గొప్ప అవకాశం, ఆలోచించిన ఆశాభంగం. కాబట్టి అప్పారావు మనందరి అప్పులు తీర్చేదాకా ఈ పెళ్లిళ్ళు జరగటానికి వీల్లేదు. ముహూర్తం దగ్గర పడుతుంది, తొందరగా కానివ్వండి. 1 2 3 ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఫోను నాక ఎవరు? నేనన్నయ్యా. నువ్వా? ఎక్కడి నుంచిరా? పోలీస్ స్టేషన్ నుంచి. ఆహా, పోలీస్ స్టేషన్ నుంచా? నువ్వు అక్కడికి ఎలా తగలడ్డావురా? నిన్ను ఇనుప గొలుసులతో బంధించారుగా. నేను తెంపేసుకున్నాగా. గొలుసులు తెంపేశావా? పెళ్లి దగ్గర పరిగెత్తుకొస్తూ లారీని గుద్దేశాను. లారీకి ఎలా ఉందిరా? తుక్కు తుక్కు అయిపోయింది. అయిపోయిందా? తుక్కు తుక్కు అయిపోయిందా? అవదు మరి. మనది ఏమైనా సామాన్యమైన లెగ్గా? ప్యూర్ ఐరన్ లెగ్గు, పేరెంట్ బాడీ. లారీలు ఎలా బతుకుతాయిరా? నిన్ను తీసుకెళ్లి ఓం నమ శివాయ. లారీ ఓనర్ వాళ్ళు కేసు పెట్టి నన్ను పోలీస్ స్టేషన్ లో వేశారన్నయ్య. వచ్చి విడిపించు. ఆ ఫోన్ ఎస్ఐ గారికి నేను మాట్లాడతాను. హలో, నమస్కారం ఎస్ఐ గారు. చూడండి, మా వాడిది పెద్ద ఇనపాదం. శుభవాంటూ ఇక్కడ 3 పెళ్లిళ్ళు జరుగుతున్నాయి. వాడు గనక ఇప్పుడు ఇక్కడికి అడుగు పెట్టాడంటే మంగళసూత్రాలు పటపడబడ తెగిపోతాయి, మద్దలు జరిగిపోతాయి, రేపులు జరిగిపోతాయి. కాబట్టి మీరు మా యందు దయ ఉంచి వాడిని గనక మీరు అక్కడే ఉంచితే ఎస్ఐ గారు మీ తద్దినాలు, శ్రార్థాలు, మాసికాలు, మీ పిండాకుడు అన్ని ఫ్రీగా పెట్టేస్తాను. పంతులు గారికి లాఠీలతో బోర్డింగ్, లాకప్ లాడ్జింగ్ ఏర్పాటు చేయండి. టెలిగ్రామ్. మా అమ్మ చచ్చిపోయింది సార్. అంటే ఎక్కడరా? మీ ఇంట్లో దొంగలు పడ్డారా సార్? మా ఇంటి దగ్గర పడ్డారా? అవును సార్, మొత్తం నగలన్నీ ఎత్తిపోయారట. మీ ఆవిడ గారు మిమ్మల్ని అర్జెంట్. ఎక్కడిగా పారిపోతావు? పదా లోపలికి పదా. హలో, ఏమిటి? నన్ను కరీంనగర్ అడవులకు ట్రాన్స్ఫర్ చేశారా? ఆయన నక్సలైట్ల చేతుల్లో మాటర్ అయిపోతున్నాను రో. వరుసని ఎన్ని కూరలు జరిగిపోతున్నాయి సార్. ఇంకొక నిమిషం వీడి ఇక్కడ ఉంటే ఏరాడి గదు స్టేషన్ బాంబు వేస్తారు. వెళ్ళిపో. ఇదిగో ఓం నమ శివాయ. త్వరగా కానీ. చింతకాయ కట్న విత్తేన పెళ్లిగా. అవునుగా. మరి ఇవ్వలేదుగా. ఇప్పుడు ఇస్తాగా. మరి ఇవ్వుగా. ఇస్తాగా. ఇదిగోగా. ఓకేగా. ఓకేగా. నువ్వు కానివిగా. బాబు, అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి. డూ యు నో ఇంగ్లీష్? థ్యాంక్ యూ. ఐ విల్ కమ్ బ్యాక్.
బాబు అక్షతలు తీసుకోండి, గణపతి పూజ చేయండి, ఐ విల్ కమ్ బ్యాక్. ఇదిగో ఓం నమః శివాయ, త్వరగా కానీ. ఆ అక్షతలు తీసుకొని ఆయన వాయించండి. అమ్మో, వాయించమన్నది నిన్ను కాదు నాయన, వాళ్ళని. మరి వాయించండి అయ్యా. బ్యాండు వాయించండి నాయన. కిడ్నీ సంతగా గోష్పారేశారన్నారు, ఇక్కడున్నాడేటి? మట్టం శుభం, నువ్వును శుభం అంటూ మంగళప్రదమైనటువంటి మంత్రాలు చదువుతూ ఉంటే మధ్యలో ఆపుతావా? నువ్వు కడుపు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? కోతి చింతకాయలు మధ్యలో ఎరట్టుకో. నేను కోతి చింతకాయన కాదు, గుర్రం చింతకాయ. నన్ను గుర్రం చింతకాయ అంటావా? అంటే ఏంటట గాడిద చింతకాయ. గాడిద చింతకాయ? అవును. నేను గాడిద చింతకాయనా? ఎస్. డిసైడ్ చేస్తున్నావా? అలాగే అంటావా? నేను చచ్చిపోతా బాబోయ్. సురేది, విషమేది, కత్తేది, రైలేది బాబోయ్, బెల్ట్ బాబేది, నేను చచ్చిపోతా బాబాయ్. పెళ్లి మధ్యలో ఈ గొడవ ఏంటయ్యా? మర్యాదగా గొడవ ఆపుతారా? చెరువు దండ వేసి వంగుని దండం పెట్టేయమంటారా? పిచ్చి కుక్క చింతకాయలు నువ్వు వేటి మధ్యలో పోవతలకే. అమ్మా ఏమండి, నన్నండి వాడు గాడిద చింతకాయ అన్నాడండి. పర్లేదు అయ్యి బాబోయ్. ఏడు బాబు మంత్రాలు చదువుతా, దండేసి దండం పెట్టేయమంట. నాక దండ దండమా? పెళ్లి మండపంలో ఈ పెంటేటి ₹1,00,000 కొట్టేసి పెంట అంటావేటి? ఆ తాతారావు గారికి కిడ్నీ ఆపరేషన్ చెప్పి నా దగ్గర కొట్టేసి 1,00,000. అవి నేను కొట్టేటువంటి ఇంతకు ముందేగా నీకే ఇచ్చేసాను. ఇదిగో ఇది కట్నం డబ్బు. మరి అది అదే ఇది, మరి ఇది ఇదే అది, మరి అది అదే ఇది, మరి ఇది ఇదే అది, ఇదే అది, అదే ఇది, అదే అది, అదే ఇదే. అమ్మో, దగా, మోసం, కుట్ర, అన్యాయం, అన్యాయం నశించాలి, నావెళ్ళ అన్యాయం వర్ధిల్లాలి. నేను ఈ సింతగా పెళ్లి కొట్టుకోవట్లేదు, ఈ పెళ్లి జరగడానికే ఇల్లేదు. నేను ఈ పెళ్లి పద్ధతి వాకౌట్ చేస్తున్నాను. రానే సింతకాయ. ఆగక్కడ. పెళ్ళైన తర్వాత వాకౌట్ చేయి. ఈ సింతకాయ కబుర్లు నా దగ్గర కాదు. ₹1,00,000 కట్నం ఇస్తేనే పెళ్లి జరుగుద్ది. అదే మాట మీద నిలబడతావా? 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 అయితే యువర్ అండర్ అరెస్ట్. అరెస్టా? నా చింతకాయ దేనికి? రాజకీయ నాయకుడివై ఉండి నీ కొడుక్కి 1,00,000 కట్నం తీసుకున్నందుకు. నువ్వెవరన్నా అరెస్ట్ చేయడానికి? పోలీస్ కానిస్టేబుల్ సుబ్బలక్ష్మిని. అయితే ఎందుకు వచ్చిన గొడవ? కర్తవ్యం చూసినట్టుంది. విజయశాంతిలా రెచ్చిపోతుంది. చేసే పెళ్లి నేను ఒప్పుకోను. అయితే కటకటాలే. కటకటాలు దేనికి? ₹1,00,000 ఇమ్మని చింతకాయలాగా గంతులేస్తున్నందుకు. అని రుజువేంటి? ఏది సాక్ష్యం చెప్పను? ఎవరట వస్తాడో చూసుకుంటా. వేరే చూసుకోవటం ఎందుకు? నువ్వు పోలీస్ స్టేషన్ లో మాట్లాడిందంతా నేను సుబ్బలక్ష్మి టేప్ చేశాం. క్యాసెట్ ఏది? ఎఫ్ఐఆర్ తో పాటు స్టేషన్ లో ఉంది. మరి ఇప్పుడు ఏం చేద్దామంటారు పంది చింతకాయ గారు? ఇంకేం చేద్దామంటా నా చింతకాయ? ఒప్పేసుకుంటాను. మరి వెళ్ళి కూర్చో పిల్ల చింతకాయ. తాళిబొట్టు కట్టండి. మాంగళ్యం తంతునానే. నేను కట్టను. క్లైమాక్స్ లో ఫైట్ లాగా మళ్ళీ నీ కూడా వినరా బాబు? వచ్చేసా. నువ్వెక్కడికి ఎందుకు వచ్చావురా బాబు? సోమనాడు సంభావన ఇవ్వండి. సంభావన ఇస్తాను రా. బాగా ఘనంగా ఇవ్వండి. అటు తిరుగు. వంగో. అయ్యో సంభావన రా బాబు. అమ్మో తగ్గిస్తున్నారు. అమ్మో అయ్యో 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 కొట్టకండి బాబు. అమ్మో అయ్యో. వీడిది సామాన్యమైన పాదం కాదురా, పరమ దరిద్ర పాదం. ఈ ఇనప ఏనుగాడు కనుక మండపంలో అడుగు పెడితే పెళ్లిళ్ళు పెటాకులైపోతాయి. లాకెళ్ళి కట్టిపారండి. అమ్మయ్యా తాళిబొట్టు కట్టినాయనా? నేను కట్టను. మధ్యమావతరాగ సజ్జమంలో పెళ్లి జరుగుతూ ఉంటే మధ్యలో ఈ అపశృతి త్రాస్తుడా. కట్టు తాళి. ఎలా కట్టను? నా మంగళసూత్రం కనపడలే నాన్న. ఏంటి తాళి కనిపించడం లేదా? ఇదిగో మా శ్రీవారి జేబులో ఉంది. నీ తాడు నీకు ఇచ్చాం కదా, మళ్ళీ వాడి తీసావు. అది మొలతాడికి పనికి వస్తుందేమో అని దాచుకున్నా. ఏంటి వాళ్ళ మెళ్ళో కట్టుకునే తాళి నీ మొల కట్టుకుంటావా? తప్ప చెప్పు కొడతా. ఇదిగో ఓం నమః శివాయ, త్వరగా కానీ. మా బాకీలు అప్పులు అప్పారావు.
అప్పారావు, మీ సంగతి ఏదో తెలుసుకుందామని వచ్చాం. మా బాకీలన్నీ తీర్చేదాకా ఈ పెళ్లిళ్ళు జరగనివ్వం. నా ప్రియాతి ప్రియమైన అప్పులాళ్ళారా, సదరు నేను చేసిన అప్పులన్నీ కూడా నున్ను పావలా పైసలతో సహా నాదన్ లంజయ్య గారు తీర్చేస్తారని సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నొక్కి వక్కాణిస్తున్నాను. నాదన్ లంజయ్య గారికి, నాదన్ లంజయ్య ఈడు చేసిన అప్పులన్నీ నేను తెలుసు సింతకాయ. నువ్వు గాని నా అప్పులన్నీ తీర్చావనుకో, ఆ ఓట్లన్నీ నీకే గుర్తించేస్తా. లేకపోతే నీ అపోజిషన్ వాడు నా అప్పులన్నీ తీర్చేసి తలకు వందిస్తా అన్నాడు, వాడికే గుర్తించేస్తా. అమ్మో వద్దు, ఎలాగైనా సరే మంచిది కావాలి. సరే, నీ అప్పులన్నీ తీరుతాను. సరే, వాళ్ళందరి పక్క తీసుకెళ్లి లెక్కగట్టిచ్చేయి. అలాగే. మంగళసూత్రాలు పెట్టుకోండి ఆయన. మాంగళ్య తత్రానైనా మాంగళ్య తత్రానైనా మాంగళ్య తత్రానైనా మమ జీవన హేతున కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. కట్టండి ఆయన. లెక్కంటే అవుతుంది బాబోయ్, లెక్కంటే అవుతుంది. కట్టండి ఆయన, కట్టండి కట్టండి బాబోయ్. అక్షత్రం ఏంటి ఆయన. అమ్మయ్యా, పెళ్లిళ్ళు అయిపోయాయి. ఇప్పుడు మా విడాకుల సంగతి ఏం చేసావు? ఏం చేయడం ఏంటి బాబు, గుమ్మాలు కట్టేశాంగా. నేను అడిగేది మా విడాకుల సంగతి కాదు, మా విడాకుల సంగతి. మా విడాకులు కట్టిన మండపంలో విడాకులు అడగడం ధర్మం కాదు బాబు. అయితే మండపం బయటకెళ్ళి మాట్లాడుకుందాం దా. బాబు, ఏ జన్మలో ఏ అప్పున్నావు? ఇంతమంది కూతుళ్ళ పెళ్లిళ్ళు చేసి గొప్పవాడివయ్యావు. అలాంటి వాడివి ఇలా విడాకులు అడగడం ధర్మం కాదు బాబు. ఇదిగో, నువ్వు చాలా పెద్ద యాక్టర్ అని నాకు తెలుసు. నీ సీన్ అయిపోయింది, ఇంక నువ్వు యాక్ట్ చేయకు. ఇప్పుడు నీ కూతురు దగ్గర నుంచి విడాకులు తీసుకోవడం, నా సుబ్బలక్ష్మి దగ్గర తమలపాకులు పుచ్చుకోవడం, అది ఇప్పుడు సీన్. వద్దురా అప్పారావు, మనిషికి ఒకటే పెళ్లి, అది ముందుగా స్వర్గంలోనే అయిపోతుందంటారు. మా చెల్లాయికి నీకు పెళ్ళైంది కనుక అదే నీ భార్య. చెల్లాయ? నేను కాదక్క, నువ్వే ఆయన భార్యవి. అక్క? నిజమేరా అప్పారావు. అవును బాబు, నాకు 4 కూతుళ్ళు కాదు, 5. సుబ్బలక్ష్మి నా పెద్ద కూతురు. కూతురు? చెల్లాయి? అక్క? ఓరి నాయనో, షాకుల మీద షాకులు ఇచ్చేస్తున్నారు. ఇదెక్కడ క్లైమాక్స్ రా తండ్రి? మగదిక్కు లేని ఇంట్లో అమ్మ అవస్థ చూడలేక నీ ప్రేమని తెలివితేటల్ని అడ్డం పెట్టుకుని నిన్ను మోసం చేసినందుకు నన్ను క్షమించవా అప్పారావు? అంటే నిజంగా నువ్వు నన్ను ప్రేమించలేదా? ప్రేమించడమే కాదురా అప్పారావు, నా మనసులో గుడి కట్టుకుని నిన్ను దేవుళ్ళ ఆరాధిస్తున్నాను. ఇదిగో, ఈ ఆరాధనలో అగరత్తులు నాకొద్దు. నాకు కావలసిన గుడి కాదు, నీ ఒడి. ప్రేమ కంటే త్యాగం గొప్పది కదరా. 3 పెళ్లిళ్ళు చేసిన వాడివి ఇంకో పెళ్లి చేయలేవని కాదురా మా బంగారం నీకిచ్చింది. అది ఒట్టి అమాయకురాలు. నువ్వు భర్తవైతే దానికి ఏ భయం ఉండదని నీ భార్యం చేశాను. ప్లీజ్ నా ఈ త్యాగాన్ని అర్థం చేసుకోరా. అక్క, ఆయన మనసు నిండా నువ్వే ఉన్నావు. నా కోసం మీ ప్రేమను బలి చేయొద్దు. త్యాగం నేనే చేస్తాను. ఇదిగో, మీ ఇద్దరు త్యాగాలు కాసేపు ఆపుతారా? ఇప్పుడే నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది. ఏమిటది? మీ ఇద్దరిని నేను త్యాగం చేస్తే ఎలా ఉంటుంది? అబ్బే, చాలా బ్యాడ్ గా ఉంటుంది ఓం నమ శివాయ. మిమ్మల్ని ఎలాగో దేవుడు ఉంటుంది కనుక, దేవుడికి 2 భార్యలు ఉంటారు కనుక ఇద్దరిని దర్జాగా పెళ్లి చేసుకోండి ఓం నమ శివాయ. ఎస్ ఓం నమ శివాయ. ఈశ్వరుడికి లేరా 2, వెంకటేశ్వరుడికి లేరా 2 ఓం నమ శివాయలు. అవును బావా, యముడికి మొగుళ్ళో చిరంజీవి కూడా విజయశాంతిని రాధని ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు. నారి నారి నడుమురారిలో బాలకృష్ణ కూడా శోభన నీరోషతో తంటాలు పట్టాడు. అందాకెందుకు, లేటెస్ట్ గా 2 పిల్లల ముద్దుల పోలీసులో రాజేంద్ర ప్రసాద్ కూడా. వద్దు, ఇంకా చెప్పొద్దు. ఒప్పేసుకుంటా, తాళి కట్టేసుకుంటా. ఒరేయ్ ఒసేయ్, ఒరేయ్ ఒసేయ్, ఒరేయ్ ఒసేయ్, ఒరేయ్ ఇటురా. ఒరేయ్ అవునరా, రా. అవునరా, ఇవిగోరా పాలు. ఒరేయ్, ముందు నా పాలు తాగురా. ముందు నా పాలు తాగరా. ఒరే, నీ పెద్దదాన్ని, నా పాలు తాగరా ముందు. ముందు నన్ను పెళ్లి చేసుకున్నావు, నా పాలే తాగరా. ఓరి నాయనో, ఇప్పుడు నేను ఎవరి పాలు తాగాలిరో? సార్, నాకు జోచిత్ర చేయండి సార్.